దేశంలోని వాస్తవ సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకోసం ద్వేషాన్ని రేపుతున్నది ప్రభుత్వం. ఇది ద్వేషంలోనే పురోగతి జరుగుతుందంటూ రాహుల్ గాంధీ గారు చేసుకొచ్చినటువంటి వ్యాఖ్య. అంతా బాగుంది. ఇంతకీ ద్వేషం ఎవరు పెంచుతున్నారు? హిందువుల యొక్క పండగలను ఎవరు దూషిస్తున్నారు? హిందువుల యొక్క నమ్మకాలను ఎవరు ద్వేషిస్తున్నారు? అదే సందర్భంలో హిందువులకు సంబంధించినటువంటి పండగల్ని ఎవరు వెక్కిరిస్తున్నారు? హిందువుల పండగలు దీపావళి లాంటివి నిర్వహించుకోనివ్వకుండా ఎవరు చెప్తున్నారు? ఎవరు ఆపుతున్నారు? ఇది ద్వేషమా, దుర్మార్గమా? అది చేస్తున్నది బీజేపీ పాలిత రాష్ట్రాల, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల, లేదా కాంగ్రెస్తో ఉన్నటువంటి కూటమి పక్ష పార్టీల ప్రభుత్వాల? ఢిల్లీలో దీపావళి జరుపుకోనియలేదు. ఎందుకంటే బాణాసంచాతో పొల్యూషన్ వస్తుంది. మరి అదే ఢిల్లీలో అదే బాణాసంచా జనవరి 1కి ఎందుకు జరుపుకున్నారు? అలాగే వీళ్ళకి సంబంధించి పార్టీ గెలిచినప్పుడు ఎందుకు జరుపుకున్నారు? 99 సీట్లు వచ్చినప్పుడు పూర్తి అధికారం రాలి, కానీ ఎందుకు జరుపుకున్నారు? మరి అప్పుడు ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఎట్లా సాధ్యం కాలేదు? నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో వీరుల్లా పోరాడినటువంటి రాజులని విలన్లుగా చూపిస్తూ నోటికొచ్చిన కారు కూతలకు వస్తుంటే భారతీయులు ఇప్పుడిప్పుడే చైతన్యం వచ్చి ప్రశ్నిస్తుంటే తప్పవుతుందా? ఇది జెన్యూనేనా? ద్వేషాన్ని పెంచి పోషించేవాడు ద్వేషం గురించి మాట్లాడుతున్నాడు. ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు, అది ప్రశ్నించినప్పుడు దూషిస్తున్నది ఎవరు? ఆ దూషణని తప్పుపడితే అది ద్వేషమా? ఇది ఎక్కడ లెక్క?